పోర్టు వర్కర్ల ఆందోళన బాట పట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోర్టు స్థలాలు, ఆసుపత్రులు, ఓడరేవుల్లోని బెర్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే చర్యలకు వ్యతిరేకంగా వైజాగ్ పోర్టు ఎదురుగా పోర్టు వర్కర్లు, ఉద్యోగులు ధర్నా చేపట్టారు. దేశవ్యాప్తంగా మేజర్ పోర్టుల్లోని ఆస్తుల అమ్మకంపై, పోర్టు డాక్ వర్కర్స్ ప్రైవేటీకరణపై సమ్మెకు దిగారు. పోర్టు ప్రైవేటీకరణపై బీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. కేంద్ర ప్రభుత్వము పోర్టుకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే నేడు విశాఖ పోర్టు సీగేట్ వద్ద కూడా కార్మికులు, నేతలంతా కూడా సమ్మె బాట అయితే పట్టారు. అయితే ఇక్కడ కార్మికులు, నేతలు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి ఆయువు పట్టు ప్రభుత్వ రంగ సంస్థలు. విశాఖపట్నం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పారిశ్రామిక ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతుంది చెప్పారంటే దానికి పునాది విశాఖపట్నం పోర్టు. ఆ విశాఖపట్నం పోర్టుని ఈరోజు ఏదో విధంగా మోడీ ప్రియమిత్రులైనటువంటి ఆదాని చేతులు పెట్టేదాని కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం కంకణం కొట్టుకుంది. దానిలో భాగంగానే పీపీపీ పేరు మీద రకరకాల పేర్ల మీద జట్టీలు ప్రైవేటీకరణ చేయడం, ఇతర విభాగాలు ప్రైవేటీకరణ చేయడం, మొత్తం పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్యను పెంచడం, దీంతోపాటు పర్మనెంట్ జాబ్ చేస్తున్నటువంటి రకరకాల పేర్ల మీద క్యాంటీన్ వర్కర్స్, పూల్ వర్కర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్, ఇలాగ అనేక రూపాల్లో ఉన్నటువంటి వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనం అమలు చేయకుండా, చట్టపరంగా పర్మనెంట్ చేయకుండా మొత్తం సంవత్సరం పనిచేసే ఉద్యోగస్తులను ఈరోజు ఎండగట్టే కార్యక్రమం పూనుకుంటూ ఉన్నారు. వేతన ఒప్పందం జరిగి 2.5 ఏళ్ళే పూర్తి అయిపోయింది, టైం అయిపోయి ఇంతవరకు వేతన ఒప్పందం చేయడం లేదు. అవతల ఒక పక్క నుంచి సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ఉద్యోగస్తుల్ని, కార్మికుల్ని ఆర్థికంగా దెబ్బతీసి వేలాది కోట్ల రూపాయలు ఆస్తి కలిగినటువంటి వైజాగ్ పోర్టుని ఈరోజు ఆదాయ చదువు పెట్టడం కోసం మోడీ ప్రభుత్వం కంకణం కొట్టుకుంది. దానిలో భాగంగానే ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, పోర్టు భూములు ఏవైతే ఉన్నాయో ఆ పోర్టు భూములు కూడా ప్రైవేట్ వ్యక్తులు ధారాదత్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే విశాఖ పోర్టుకు సంబంధించి సాలిగ్రామపురంలోని 500 కోట్ల విలువైన 17 ఎకరాలను 125 కోట్లకు ఇనార్బిట్ మాలకు ఇచ్చేయడంతో పోర్టుకు చెందిన ట్రేడర్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఒప్పందంలో లాలుచీ ఉందని ఇప్పటికీ పోర్టు వర్గాల్లో చర్చ సాగుతుంది. ఈ తరహా వ్యవహారాలను నేరుగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారీ పర్యవేక్షణ జరుపుతూ యాజమాన్యానికి దిశానిర్దేశం చేయడంతో పోర్టు ఆసుపత్రిని కూడా అమ్మేయాలని చూశారు. కానీ ప్రజా నిరసనతో వెనక్కి తగ్గారు. అయినా సరే 261 కోట్లతో పీపీపీ చేయాలని పోర్టు కేంద్రానికి ప్రతిపాదన చేసింది. దేశవ్యాప్తంగా ఈ రోజు మేజర్ పోర్టుల దగ్గర రిలే నిరాధ్యక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా వేజ్ రివిజన్ జరగవలసి అయిపోయి 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ రోజుకి వేజ్ రివిజన్ చేయట్లేదు. విశాఖపట్నం పోర్టులో 386 కోట్ల లాభాల్లో ఉంది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చూసుకుంటే 276 కోట్ల లాభాల్లో ఉంది. మేము లాభాల్లో తెప్తా ఉన్నాం ఒక పక్కన, రెండో పక్కనే ఎంప్లాయీస్ ఏం తగ్గుతూ ఉన్నారు. ఎంప్లాయీస్ తగ్గుతున్నా మేము లాభాలు తెస్తున్నా సరే గత 30 నెలల నుంచి ఏజ్ రివిజన్ చేయకుండా ఈరోజు ప్రభుత్వం వెనక్కాడుతూ ఉంది, షరతులు పెడతా ఉంది. ఏంటి షరతులు అంటే ఈరోజు డిఏ మెచ్చి చేయరట, మెచ్చి చేయక 4% ఫిట్మెంట్ ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే నిర్మలా సీతారామన్ గారు మొన్న ఇంతకుముందు పార్లమెంట్లో 270% ధరలు పెరిగాయని చెప్పేసి 5 ఏళ్ళుగా తేడా చూసుకుంటామని చెప్పింది ఆవిడ. మరి ఆ రకంగా చూసుకునేటప్పుడు మాకు ₹1 జీతం ఉంటే ఈరోజు ₹2.75 చేయాలి. ఎవరైనా 50,000 ఉంటే 1,30,000 చేయాలి. అది చేయడం మానేసి మేము అన్ని ఫెడరేషన్ కలిపి 30% అడుగుతా ఉన్నాం. వాళ్ళు అడుగుతున్న 270% అడగట్లేదు, 30% అడుగుతున్నాం. కానీ దాన్ని పెంచడానికి ముందుకు రావట్లేదు. ఇంకా దొంగదారిలో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో 4 బెర్తలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేశారు. అంటే ఓ పక్కనే జీతాలు ఇమ్మని చెప్పేసి అడుగుతుంటే, బోనస్ ఇమ్మని చెప్పేసి అడుగుతుంటే బెర్తలు ప్రైవేట్ పరం చేయడం. అలాగే మా స్థలాలన్నిటికి ఈరోజు ఇప్పటికే షాపింగ్ మాల్స్కి ఇంకో వాటికి ఇవ్వడం చేస్తూ ఉంది. హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఓ పక్కనే ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు, ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి. అలాగే క్యాజువల్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, పూల్ కార్మికులు వీళ్ళందరూ కూడా మాలాగే సమానంగా పనిచేసే కార్మికులే. వాళ్ళకి పర్మనెంట్ చేస్తామని చెప్పేసి మురిపిస్తున్నారు తప్ప ఈరోజుకి చేయట్లేదు. ఈరోజు పర్మనెంట్ కార్మికులకి 50,000, 1,00,000 జీతం ఉంటే వాళ్ళకి 5,000, 3,000, 10,000 జీతం ఇచ్చి చేపించుకుంటా ఉన్నారు. ఒక పక్కనే చైర్మన్ గారు ఏమి 90 మెట్రిక్ మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తామని చెప్పేసి అంటున్నారు. మాకు అభ్యంతరం లేదు, చేస్తాం మేము. కానీ అదే సందర్భంలో ఇక్కడ పనిచేస్తున్న లాభాలు తెస్తున్న మాకు జీతాలు పెంచకుండా కాంట్రాక్ట్ కార్మికుల్ని, నాన్ పర్మనెంట్ కార్మికులందరినీ ఇటు క్యాజువల్ కానీ పూలు కానీ పర్మనెంట్ చేయకుండా ఈరోజు మీ ఇష్టారకంగా ఈరోజు ఉత్పత్తి పెంచాలంటే సాధ్యం కాదు. వీళ్ళందరినీ పర్మనెంట్ చేయండి, మా జీతాలు పెంచండి,
మాకు జీతాలు పెంచవసరం లేదు. ధరలు పెరగకపోతే ఎంపీలకి ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకోకపోతే మాకు పెంచవసరం లేదు. వాళ్ళు మాత్రం పెంచుకుంటారు, మాకు పెంచరా. ఇదే సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మాటలో చెప్పాలంటే ఊతకర్ర మీద ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు పక్కన నితీష్ కుమార్ గారు ఊతతోటి నడుస్తూ ఉంది. ఈ ఊత కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒప్పందం చేయాలి, పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఈ నేపథ్యంలో పోర్టులోని పర్మనెంట్ పోస్టులను యాజమాన్యం మరోవైపు భర్తీ చేయకుండా ఎగనామం పెడుతుంది. పనిచేస్తున్న పలువురు చర్చా కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితి కొనసాగుతుందని పోర్టు డాక్ అండ్ వర్కర్స్ నాయకులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పోర్టులో అధికారులు, ఉద్యోగుల ఖాళీల సంఖ్య నానాటికి పెరుగుతుంది. రిటైర్డ్ అవుతున్న సరే ఆ ఖాళీలో భర్తీకి మేజర్ పోర్టుల అథారిటీ చట్టం ప్రకారం యాజమాన్యం ససేమిరా అంటుంది. ఉన్న వారితోనే పోర్టు కార్యకలాపాలు సాగించడం విశేషం. ఇదిలా ఉండగా గత బడ్జెట్ లో వైజాగ్ పోర్టు ట్రస్ట్ కు 276 కోట్ల కేటాయింపు చేసి ఈసారి బడ్జెట్ లో 126 కోట్ల మేర తగ్గించేశారు. అంటే కేవలం 150 కోట్లతోనే 2024-2025 బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంజూరు చేశారు. దీంట్లో విడుదలయ్యే బడ్జెట్ ఎంతో కేంద్రానికే తెలియాలి. అయితే ఏటా కార్గో హ్యాండ్లింగ్ ద్వారా 100 కోట్లు వైజాగ్ పోర్టు ఆర్జిస్తున్నా కొత్తగా డైరెక్టర్ల పాలనకు శ్రీకారం చుట్టేలాగా నూతన చట్టం అనుమతిస్తుంది. త్వరలో జరిగే ఉన్నత స్థాయి నియామకాలు సైతం కేంద్రం నుంచే రానున్నాయి. దీంతో ప్రభుత్వ పోర్టు అన్న భావన రానున్న కాలంలో కనుమరుగై ల్యాండ్ లార్డ్, ప్రైవేట్ ఆపరేటర్, వీపీటీ మారే అవకాశాలు దర్శనమిస్తున్నాయి. ఈ విధానంతో పోర్టు ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తు అగమ్య గోచరం కానుందన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ప్రధానంగా విశాఖపట్నం పోర్టులో ఇటీవల కాలంలోనే నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ స్కీమ్ పేరు చెప్పి ఈస్ట్కు 6-7, వెస్ట్కు 6-7-8 తయారై ఉన్న బెర్తల్ని సైతం ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం అనేది అన్యాయం. గతంలో పీపీపీ మోడ్లో ఈస్ట్కు 8-9 కూడా స్థలాన్ని ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులకి నిర్మించి ఆపరేట్ చేసుకోమని ఇచ్చేవారు. ఇప్పుడు పద్ధతి మార్చి ఆల్రెడీ లోతుగా తవ్వి బెర్తలకు నిర్మించి వాటిని ప్రైవేటు వాళ్ళకి ఈరోజు దారాదత్తం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రైవేటు మన పోర్ట్ హాస్పిటల్ని 30,000 మంది పైచీలకు ఆధారపడి హాస్పిటల్ ఉపయోగించుకోవడాన్ని ఈ రోజున ప్రైవేట్ పరం చేయడానికి చూస్తూ ఉన్నారు. అలాగే పోర్టు ఆస్తుల్ని ఈ నేషనల్ మానిటైజేషన్ స్కీమ్ పేరుతో చట్టం మార్చి పోర్టు ఇటీవల కాలంలో 17 ఎకరాలని ఇనార్బిట్ మాల్కి అతి తక్కువ రేటుకి కట్టబడడం జరిగింది. అలాగే ఎంతోమందికి ఉపయోగపడే, విశాఖపట్నం ప్రజలందరికీ ఉపయోగపడే మన కోర్టుని, కళావాణిని అన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేట్ వారికి కట్టబెడతా ఉన్నారు. క్రమేణా మొత్తం పోర్టు ఆస్తుల్ని, బెర్తల్ని ప్రైవేట్ పరం చేసి ఇక్కడ ఉద్యోగస్తులకు పని లేకుండా చేసి ల్యాండ్ లార్డ్ పోర్టులుగా మార్చడానికి చూస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ సిఐటి దేశవ్యాప్తంగా ఉద్యమిస్తుంది. ఈ తరహా వ్యవహారం అంతా కూడా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు పర్యవేక్షణలోనే జరుగుతుందని చెప్పి కార్మికులు అయితే వాపోతున్నారు. అలాగే గతంలో చూసుకుంటే ఏదైతే కైలాసపురం వద్ద ఉన్న ఇనార్బిట్ మాల్ ఏదైతే ఉందో అది కూడా 500 కోట్ల విలువైన ఆస్తి, పోర్టు ఆస్తి కూడా ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేశారు. అంతేకాకుండా పోర్టుకు సంబంధించిన స్థలాలు ఏవైతే ఉన్నాయో, ఆస్తులు ఏవైతే ఉన్నాయో, అలాగే ఓడరేవులు, ఆసుపత్రులు, బెత్తలు అన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతులకైతే, ప్రైవేటు వ్యక్తుల ద్వారా చేతులు అయితే మారడం అయితే జరుగుతుందన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా కార్మికులకి జీతాలు సరిగా ఇవ్వట్లేదు. అలాగే రిటైర్డ్ అయిన ప్లేసుల్లో కూడా ఉద్యోగులను భర్తీ చేయట్లేదన్న స్పష్టత అయితే క్లియర్గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వ పోర్టు అనేది రానున్న కాలంలో ప్రైవేటు పరం అయ్యే పరిస్థితి కూడా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా చూసుకుంటే కార్మికుల భవిష్యత్తు అనేది రాను రోజుల్లోనే ఒక అగమ్య గోచరంగా మారే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పోర్టు వద్ద ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రసన్న, BBC ఆన్ టీవీ.